హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇవాళ కూడా ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ అయితే కన్నా కర్ణాటక బెంగళూరులో ఈజీపురంలో ఒక మంచి దేవస్థానం అయితే ఉందండి. శ్రీ కోదండరామ దేవస్థానం చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో విష్ణు 10 అవతారాల విగ్రహం అయితే నిలబెట్టినారండి. ప్రాణ ప్రతిష్ఠ అయితే చేసినారు. ఒక 2 వీక్స్ అయితే ఉంది. ఇక్కడ చూడండి. ఎంత బాగుందంటే విగ్రహము చాలా బాగుంది. 108 ఫీట్. చాలా హైట్ ఉంది. గుడిలోకి అయితే వెళ్దాము. ఇక్కడేనండి గుడి అయితే ఎంట్రన్స్ మనకు. లోపలికి అయితే వెళ్ళాలా. మనకు లోపలికి వెళ్తేనే మనకి ఇక్కడ టికెట్స్ అయితే ఇచ్చారు, పాదసేవ అని. మనం పాదసేవ దర్శనానికి పోవాలంటే మనం టికెట్ అయితే తీసుకోవాలి. 100 రూపాయల టికెట్ అయితే కన్నా ఒక్కొక్కరికి 100 రూపాయలు. 100 రూపాయల టికెట్ అనేది ఇచ్చేసి తర్వాత మనము దర్శనానికి అయితే వెళ్ళాలా. మనం ఇక్కడ లోపల ఎంట్రన్స్ నుంచే మనకి ఈ మాదిరిగా అయితే స్వామి అయితే దర్శనం అయితే ఇచ్చాడండి. మనకు చాలా బాగుంటుంది అక్కడైతే కన్నా. మేముండేకి కొంచెం దగ్గరలోనే ఉంది. బెంగళూరులో ఈజీపురంలో శ్రీ కోదండరామస్వామి గుడి చాలా బాగుంది. నేను కూడా ఈ మధ్యకాలంలో విన్నానండి, అందుకని నేను కూడా వెళ్ళేసి వచ్చినాను. చాలా బాగుంది. పాద దర్శనం టికెట్ ఇక్కడేనండి ఇచ్చేది. ఒక్కొక్కరికి 100 అయితే తీసుకున్నారు. మేమైతే 3 వెళ్ళాం కాబట్టి 300 ఇచ్చి ఇక్కడైతే మనం టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలా. ఇప్పుడిప్పుడే అంతా రెడీ చేస్తూ ఉంటారు. మొత్తం కూడా రెడీ అయిందంటే కన్నా చాలా బాగుంటుందండి. కానీ విగ్రహం మాత్రం చాలా బాగుంది. 10 అవతారాల విష్ణు అంటే చాలా బాగుందండి. మనమైతే బాగా దర్శనం చేసుకోవచ్చు. ఎక్కువ కూడా ఇప్పుడు వీకెండ్ డేస్లో పోతే కానీ ఎక్కువ జనాలు ఉంటారు. ఇప్పుడు వీకెండే కాదు కాబట్టి కొంచెం అయితే ఫ్రీగా ఉండింది మాకైతే కానీ దర్శనం చేసుకోవడానికి. మనము ఇక్కడ దగ్గరికి పోయి మనము ఇక్కడైతే పైకి అయితే వచ్చేసినాము. పాదం నమస్కారం చేసుకోవడానికి చూడండి ఎంత బాగుంది కదా. మనకి ఇక్కడ అన్ని అవతారాలలో దర్శనం అయితే ఇచ్చాడు ఆ స్వామి అయితే కానీ చూడండి. ఇక్కడైతే దేవుడి పాదాలు. మనం ఇక్కడే నమస్కారం చేసుకోవచ్చు. ఎక్కువ మనల్ని టచ్ చేయొద్దంటారు. కానీ కొంచెం మనము ఉండలేం కదా స్వామి పాదాలు పట్టుకోకపోతే. అందుకని పాద నమస్కారం చేసుకొని మనం అయితే దిగేసి వచ్చేయాల. ఒకసారి దగ్గరగా చూడండి ఎంత బాగుంది కదా. పాదాలకు నమస్కారం చేసుకొని తర్వాత మనం దర్శనం చేసేసుకొని కిందికి అయితే దిగేసి వచ్చేటప్పుడు చిన్న కోనేరు మాదిరిగా ఉండదు ఇక్కడైతే కానీ. మనం దిగేసి వచ్చినాక ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని సీతారాముల దర్శనానికి అయితే వెళ్ళాలి మనమైతే కానీ. ఇక్కడైతే సీతారాముల గుడి అయితే ఉండదు. సీతారాముల గుడి కూడా చాలా బాగుందండి లోపలైతే కన్నా. అక్కడ కూడా దర్శనం చేసుకోండి నాతో పాటు. దర్శనం చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని పూజ అంతా చేయించుకొని బయటికి అయితే వచ్చినాము. ఇక్కడైతే ఎదురుగా ఈ మాదిరిగా మనకు బాగా దర్శనం అయితే అయిందండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చింది అనుకుంటే కన్నా లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.